గట్టిగా బాగా పడుకోబెట్టి బెల్లం పాకంతో కొబ్బరి లౌజులు చేస్తానండి. కొబ్బరికాయని వేయించి ఈ విధంగా ఒక కాయని తురుముకున్నాను. ఈ విధంగా మన మిక్సీలోని ఈ విధంగా తురుముకోవాలి. చిన్న ముక్కలు కట్ చేసుకొని వాటర్ వేయకుండా ఈ విధంగా తురుముకోవాలి. దీనికి ఒక 1/2 కేజీ బెల్లం వేసి ఇలా మనకి తీగ భాగం వచ్చినట్టు ఇలా అంటుకోవాలి. అంటుకున్న తర్వాత మనకి ఈ విధంగా పాకం 1/2 కేజీ బెల్లాన్ని అస్సలు కొంచెం వాటర్ ఒక 4 స్పూన్స్ వాటర్ వేసి ఈ విధంగా పాకంకి మనం ఎక్కువ వాటర్ వేయకూడదండి. చూసారు కదా, వాటర్ ఏం వేయకంటే ఈ విధంగా కోరుకోవచ్చు. మిక్సీలో కూడా మనం కవర్ లౌజులు చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. ఒక 15 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి మనకి ఇవి కవర్ లౌజులు. పిల్లలకి మనకి పెట్టడానికి మంచి హెల్తీ ఫుడ్ అండి ఇది. మన కొబ్బరికాయతో ఎన్ని ఐటమ్స్ చేసుకుంటే కొబ్బరి లౌజులు అలాంటివి చేసుకుంటే చాలా మంచిది. ఐరన్ ఉంటుంది మనకి బెల్లంలోని. ఈ కవర్ లౌజులు కూడా మంచి టేస్టీగా ఉంటాయి. స్నాక్స్ కింద పిల్లలకి బాక్సెస్లో కూడా పెట్టవచ్చు. ఇది కొంచెం దగ్గరికి అయ్యేదాకా మనం ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. ఒక 5 మినిట్స్ చిక్కు బాగా దానికి ఇదైపోతుంది, పాకం అంతా ఇంకిపోతుంది. అప్పుడు మనం ఉండలు చుట్టుకోవచ్చు. చాలా టేస్టీ అయినా. లేదంటే కట్ చేసుకోవచ్చు, మనం బర్ఫీలాగా కూడా చేసుకోవచ్చు ఇదే విధంగా. దీంట్లో పంచదార వేసుకొని కూడా చేసుకోవచ్చు, కానీ మనకి బెల్లం అయితే ఆరోగ్యంగా ఉంటుందని నేను బెల్లంతో చేస్తున్నాను. పిల్లలకి మంచి టేస్టీ అయిన ఫుడ్గా చెప్పచ్చు. ఇంకొక 2 మినిట్స్ ఈ విధంగా ఉంచి తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. చూసారు కదండి, ఈ విధంగా వచ్చిన తర్వాత మనం పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. వదిలేసి చూసారు కదండి, పాకం అంతా దగ్గరికి అయితే వదిలేసింది. మనం చేతికి కొంచెం నెయ్యి పెట్టుకొని మనం వండలు చుట్టుకోవాలి. లేత కొబ్బరికాయ కంటనా మనకి ఇవ్వండి, మనకి ఈ విధంగా రావాలి కరెక్ట్గా. ఈ బేస్లో వస్తే మనకి అయిపోయినట్టే. మనం ఒక టైట్ బౌల్లోని మనం పెట్టుకుంటే బయట పెట్టుకున్నా మనకి నిల్వ ఉంటాయండి. పిల్లలకి అయితే స్నాక్స్ బాక్స్లో పెట్టి మనం ఇస్తే చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అయినా కొబ్బరి లౌజు రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంది. మీరు చేసుకోండి, చాలా టేస్టీగా ఉంది.